హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. ఈరోజు చిన్న చేపలతో పులుసు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూపిస్తా రండి. హాఫ్ కేజీ చిన్న చేపల్ని తీసుకున్నానండి నేనిక్కడ. వీటిని శుభ్రం చేసిన తర్వాత అందులో అర చెంచా ఉప్పు, ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, పావు టీ స్పూన్ పసుపు వేసి చక్కగా చేపలకు పట్టేలాగా కలపండి. చక్కగా కలిపిన తర్వాత వీటిని హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఫ్రై చేయండి. అలాగే 2 పెద్ద ఉల్లిపాయలను కూడా చిన్న చిన్నగా తరుగుకొని వేసుకొని వాటిని కూడా ఫ్రై చేస్తూ ఉండండి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అందులో కాస్తంత పుదీనా ఆకులను కూడా వేసుకొని పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేస్తూ ఉండండి. పుదీనా ఆకులు కాస్తంత ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫ్రెష్‌గా నూరుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్‌లో కాస్త ఫ్రై అయిపోయి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో 1 ½ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేయండి. మనం ఆల్రెడీ చిన్న చేపల్ని మ్యారినేట్ చేసేటప్పుడు 1 టీ స్పూన్ వేసాం కదండీ! ఇప్పుడు 1½ చెంచాలు వేసుకోండి. కారం ఎక్కువగా తినేవాళ్ళు 2 చెంచాలైనా వేసుకోవచ్చు. ఇందులో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేయండి. అండ్ 1 టీ స్పూన్ జీరా మెంతి పౌడర్ కూడా వేయండి. ఫిష్ కర్రీ కాబట్టి జీరా మెంతి పౌడర్ వేస్తే చాలా బాగుంటుందండి. మనం వేసిన కారం అండ్ మసాలా ఆయిల్‌లో ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేస్తూ ఉండండి. లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయండి. లేదంటే కారం నలుపు రంగులోకి మారుతుంది. ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 3 పెద్ద టమాటాలను చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి. టమాటాలు చక్కగా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలాలి. ముందుగానే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి దాని నుంచి తీసిన చింతపండు రసాన్ని ఇందులో వేసుకోండి. ఒక పెద్ద గ్లాసుడు వాటర్ కూడా వేసుకోండి. వేసుకొని మూత పెట్టుకొని దీన్ని మరిగించండి. చూస్తున్నారు కదా! మన పులుసు మరుగుతూ ఉంది కదా అండి. మరుగుతున్న మన పులుసులో మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చిన్న చేపలను వేయండి. వీటిని నెమ్మదిగా కదుపుతూ ఒకసారి చక్కగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మనం మ్యారినేట్ చేసేటప్పుడు హాఫ్ టీ స్పూన్ వేసాం కదా అండి. మిగిలింది రుచి చూసుకొని ఇప్పుడు వేసుకోండి. నేను సాల్ట్ వేసే క్లిప్ ఇక్కడ మిస్ అయిందండి. సాల్ట్ వేశాక ఒకసారి నెమ్మదిగా కదుపుకొని మూత పెట్టి 7-8 నిమిషాలు మగ్గించండి. మీడియం ఫ్లేమ్‌లో మగ్గించండి. చూసారు కదా! మన కర్రీ దగ్గర పడిపోయిందండి. మన చిన్న చేపల పులుసు ఇక రెడీ అయిపోయినట్టే. ఇందులో కాస్తంత కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మన చిన్న చేపల పులుసు కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.